దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ కస్టడీలోకి తీసుకునుంది. 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. శాంతిని అక్రమ ఆస్తుల కేసులో శాంతి అరెస్ట్ అయ్యారు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెను వైద్య పరీక్షల కోసం నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించనున్నారు శాంతిని. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, శాంతిని విచారించబోతున్నారు కాబట్టి ఈ విచారణలో ఎలాంటి అంశాలకు సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశాలున్నాయి? శివాని, ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అయితే ఏదైతే న్యాయస్థానం కస్టడీ కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే మొత్తంగా ఈ రోజు రేపు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. అయితే ప్రస్తుతం ఆమె విజయవాడ జిల్లా జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే రిమాండ్ ఖైదీగా ఉన్నారో అయితే 2.5 ఏళ్ల కుమారుడు ఉన్నందుకు ములాఖత్కు అనుమతించాలని కూడా శాంతి దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కూడా ఉంది. దీనిపై అయితే విచారణ పూర్తి చేసిన కోర్టు తీర్పునైతే రేపు 16వ తారీఖు వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఏదైతే ఈ నెల 7వ తేదీన తాడేపల్లి ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. ఏదైతే విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, అలాగే తాడేపల్లి కుంచిపల్లిలో G+2 భవనంతో పాటు 770 గ్రాముల బంగారంతో పాటు 3 కిలోల వెండి గుర్తించి పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ఏదైతే ఈ శాంతికి ఈ కేసులో ఆమెను కొద్దిసేపట్లో హాస్పిటల్కి తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కూడా ఆమెను విచారణకి తీసుకెళ్లే తెలుస్తుంది. కొద్దిసేపట్లో ఆమె విచారించే నేపథ్యంలో అయితే ఏదైతే ఈ యొక్క అక్రమ ఆస్తులకు సంబంధించి ఏ విధంగా వచ్చినాయి, ఎవరెవరి ద్వారా వీటికి సంబంధించిన కింద స్థాయి అధికారులు కానీ అలాగే తన భర్తపై కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ కోణంలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.